పాకిస్తాన్ మ్యాచ్లో ఫ్రెండ్స్ అయితే మన ఇండియా అయితే గెలిచేసింది. అసలు మామూలుగా కాదు. పాకిస్తాన్ని 61 పరుగులతోటి చిత్తు ఓడించి గెలిచింది. పాకిస్తాన్ వాళ్ళైతే బౌలింగ్ తీసుకున్నారు ఫస్ట్ టాస్ గెలిచి. కెప్టెన్ అయితే అండ్ అక్కడ వచ్చేసి షాహిద్ అఫ్రిది ఏదో చేస్తాడు అనుకున్నాం, ఏం చేయలేదు, మొత్తం డొల్లానే కనబడింది అక్కడ. తర్వాత ఇషాన్ కిషాన్ మామూలు గుర్తులేదు, అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇతను మొదలుపెట్టాడు, మామూలు కాదు. ఇషాన్ కిషాన్ 50 కొట్టాడు, 77 రన్స్, మామూలు కొట్టలేదు. నిజం చెప్తున్నా, పాకిస్తాన్ అయితే వణికిపోయింది. అతని బ్యాటింగ్ అయితే అద్భుతంగా చేశాడు. మీరైతే అతని బ్యాటింగ్ అసలు మామూలుగా లేదు. అండ్ సూర్య కానీ తిలక్ వర్మ కానీ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ని చేద్దాం అనుకునే స్లోగా మారింది తర్వాత పిచ్ అనేది. సో అలాగా వెళ్ళిపోయింది మ్యాచ్ అనేది. అండ్ ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్ బ్యాటింగ్ చూసుకుంటే ఒక్కటి కూడా మంచిగా లేదు బ్యాటింగ్. మన ఇండియా ప్యూర్ డామినేషన్, పేస్ బౌలర్స్ బూమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ మామూలుగా వేయలేదు బౌలింగ్. అండ్ వచ్చేసి తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చేసి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు పరాన్ది. అండ్ అక్కడ స్పిన్నర్స్ అయిన అక్షర్ పటేల్ కానివ్వండి, వరుణ్ చక్రవర్తి అండ్ తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ కూడా వేశాడు ఈ మ్యాచ్లో. అండ్ తిలక్ వర్మ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అద్భుతంగా వేశారు బౌలర్స్. మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ తెలిసిందే, తిలక్ వర్మకి ఇస్తాడు, రింకుకి ఇస్తాడు, మనకి తనంతా తానే వేస్తాడు. శ్రీలంక మ్యాచ్ ఒకప్పుడు చూస్తుంటే మీరు సూర్య. అండ్ ఇక్కడైతే మ్యాచ్ అద్భుతంగా 61 రన్స్ తేడాతోటి ఇండియా గెలిచింది. మరి మీరు కామెంట్ చేయండి.